అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ముత్తువేల్ పాండియన్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తెరపై సందడి చేయనుండటంతో జైలర్ 2 చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తొలి భాగంతో ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న సీక్వెల్లో అతిథి పాత్రలో ఎవరు కనిపిస్తారన్న ఉత్కంఠ నెలకొనగా తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. జైలర్ 2లో తాను అతిథి పాత్రలో కనిపించనున్నానని విజయ్ సేతుపతి తెలిపారు. రజనీకాంత్ తనకెంతో ఇష్టమైన నటుడని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే స్క్రిప్ట్లలో మాత్రమే విలన్ లేదా అతిథి పాత్రలు చేస్తున్నానని, ఇటీవల విన్న కథలన్నింటిలోనూ ఎక్కువగా నెగిటివ్ పాత్రల కోసమే తనను సంప్రదిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, స్టార్ కమెడియన్ వడివేలు జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. పొంగల్ పండుగ సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి చేసిన ఓ ఫన్నీ యోగా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు వెండి తెరపై నవ్వులు పూయించిన ఈ కాంబినేషన్ చాలా కాలం తర్వాత మళ్ళీ అదే తరహా హాస్యంతో అభిమానులను అలరించింది. ఈ వీడియోలో ప్రభుదేవా ఒక యోగాసనాన్ని చాలా సులభంగా చేసి చూపిస్తూ ఉండగా అదే ఆసనాన్ని వేయడానికి వడివేలు పడిన పాటలు నవ్వులు పూయిస్తున్నాయి. ప్రభుదేవా ఎంత చెప్పినా ఆసనం వేయలేక వడివేలు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీని ఈ వీడియో మరోసారి గుర్తు చేస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు, విలువలకు మారుపేరుగా నిలిచే అక్కినేని కుటుంబం మరోసారి తమ వినమ్రతను చాటుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించిన సంక్రాంతి అల్పాహార విందును అత్యంత వైభవంగా నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 5 దశాబ్దాల క్రితం ప్రారంభించిన విశిష్ట సంప్రదాయం నేటికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా అప్రతిహతంగా కొనసాగుతుంది. సంస్థ పురోగతిలో కీలక పాత్ర పోషించే కార్మికుల పట్ల కృతజ్ఞతను చాటుకునే ఈ సంక్రాంతి అల్పాహార విందు తాజాగా 50 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా స్టూడియో ప్రాంగణాన్ని పండగ శోభ ఉట్టిపడేలా అద్భుతంగా అలంకరించారు. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఈసారి ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం ఆహ్వానించి వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు. అక్కినేని నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డన చేస్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. యజమాని, పనివారు అనే తారతమ్యం చూపకుండా అందరినీ సమానంగా గౌరవించే ఏఎన్ఆర్ గారి ఆశయాలను ఈ తరం వారసులు సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం సిరీస్ అభిమానులకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అదిరిపోయే శుభవార్త అందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దృశ్యం 3 సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో జార్జ్ కుట్టి మూడోసారి ఎలాంటి మాయ చేయనున్నాడో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో మొదలైంది. బుధవారం మోహన్ లాల్ తన ఎక్స్ ఖాతాలో ఒక మోషన్ పోస్టర్ను పంచుకున్నారు. దానికి సంవత్సరాలు గడిచాయి, గతం కాదు అనే ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టర్తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై యాంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కష్టపడి పైకి వచ్చిన ఆయన ప్రయాణం ఎందరో యువ నటులకు స్ఫూర్తినిస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి నేడు దక్షిణాది అగ్ర నటులలో ఒకరిగా ఎదగడం వెనుక దశాబ్దాల కష్టం దాగి ఉంది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెండి తెరపై తన ఉనికిని చాటుకోవడానికి చాలా ప్రయత్నించారు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూనే రకరకాల పనులు చేసిన అనుభవం ఆయనకుంది. నటనపై ఉన్న మక్కువతో పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి చివరకు పిజ్జా, సూదు కవ్వం వంటి చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు పొందారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం పతాక స్థాయిలో ఉంటుంది. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా విక్రమ్ వేద, మాస్టర్ వంటి సినిమాల్లో విలన్ పాత్రలు చేసి మెప్పించారు. ఉప్పెన సినిమాలో తండ్రిగా ఆయన చూపిన గాంభీర్యం తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం అన్ని పరిశ్రమల దర్శకులు ఈయన నటనను ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఒక భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు.
నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుండి సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 16న పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ సామాన్యుడిలా కనిపిస్తూ అందరితో కలిసిపోయే మనస్తత్వం ఈయనకు మక్కల్ సెల్వన్ అనే బిరుదును తెచ్చిపెట్టింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటూ ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం అందిస్తున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటూ నిశ్శబ్దంగా సహాయం చేయడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటుతుంది. ఇలాంటి విలక్షణ నటు మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. పూరి జగన్నాథ్ సినిమాతో ఆయన మరో ఘన విజయాన్ని అందుకోవాలని ఆశిస్తూ సంతోషం టీం విజయ్ సేతుపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో మరో కీలక ముందడుగు వేశారు. హైదరాబాద్లో అత్యంత విజయవంతంగా నడుస్తున్న ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ను ఇప్పుడు బెంగళూరుకు విస్తరించారు. జనవరి 16న బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ అధికారికంగా ప్రారంభం కానుందని మహేష్ బాబు స్వయంగా ప్రకటించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ను ఈ మల్టీప్లెక్స్ అందించనుండటం విశేషం. ఈ విషయాన్ని మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 16న బెంగళూరులో ఏఎంబీ సినిమాస్ తలుపులు అధికారికంగా తెరుచుకోనున్నాయి. సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ఇక్కడ అందించబోతున్నాం. దీనిని సాకారం చేసేందుకు అసాధారణమైన కృషి చేసిన టీం ఏఎంబీకి నా అభినందనలు. త్వరలోనే నమ్మ బెంగళూరులో అందరినీ కలుస్తాను అని తన పోస్టులో పేర్కొన్నారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో సూపర్ హిట్ బలగం తర్వాత రూపొందుతున్న రెండో చిత్రం ఎల్లమ్మ గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ గ్రామీణ నేపథ్య ఎంటర్టైనర్ నుంచి నేచురల్ స్టార్ నాని, హీరో నితిన్ కొన్ని తెలియని కారణాలతో తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తూ ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయబోతున్నాడనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్నే హీరోగా ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మకర సంక్రాంతి సందర్భంగా విడుదల చేసినటువంటి ఫస్ట్ గ్లిమ్స్లో దేవిశ్రీ ప్రసాద్ను పరిసి అనే పాత్రలో పరిచయం చేశారు. గ్లిమ్స్లోని విజువల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ లుక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అయితే హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. ఆ తర్వాత వచ్చిన దేవర మూవీతో ప్రేక్షకుల నుంచి మరోసారి మంచి స్పందనను అందుకున్నాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్తో కలిసి బాలీవుడ్ మూవీ వార్ 2లో నటించాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ తారక్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా కొత్త లుక్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జూనియర్ ఎన్టీఆర్ కెమెరాల కంటికి చిక్కాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన డివోషనల్ హిట్ చిత్రం శంబాలా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో వచ్చింది. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్లో వచ్చి ఆది కెరీర్లోనే మంచి గ్రాసర్గా నిలిచి తనకి మంచి కంబ్యాక్గా నిలిచింది. అయితే ఈ సినిమా రీసెంట్గానే హిందీలో కూడా విడుదలైంది. అయితే ఈ సినిమా ఫైనల్గా ఓటీటీ డేట్ని ఫిక్స్ చేసుకుంది. మరి ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జనవరి 22 నుంచి అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రాన్ని ఆహా గోల్డ్ యూజర్స్ అయితే ఒక 24 గంటల ముందు చూసే అవకాశం కూడా ఉంది. సో ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ని అప్పుడు మిస్ అయిన వారు ఉంటే ఆహాలో చూడొచ్చు. మల్టీ టాలెంటెడ్ నటుడు దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా సీతాపైనం శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనలుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. అయితే యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పాత్రను పరిచయం చేస్తూ వదిలిన బసవన్న పాట ఎంతో అద్భుతంగా ఉంది. ఇందులో బసవన్నగా ధ్రువ సర్జా అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా ఈ పాటను చూస్తే అర్థమవుతుంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన బాణీ ఎంతో పవర్ఫుల్గా ఉంది. ఈ సినిమాలో బసవన్న పాత్ర ఇంత ఇంపార్టెంట్ అన్నది ఈ పాటలో చూపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండగా నకాస్ అజీజ్ ఎల్ కీర్తన గాత్రం శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటకు లలిత శోభి, సృష్టివర్మ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ మూవీకి ధ్రువ సర్జా మెయిన్ సెట్గా మారబోతున్నాడని ఈ పాట స్పష్టం చేస్తుంది.
పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. ఇందాక అనిల్ గారిని అడిగారు, దాన్ని ఏమంటారు, మనోధైర్యం కాదు, మహదానందం, మనోధైర్యం, ధనాదన్, మధుపానం. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి, చూసిన ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ ఆ రోజు ఈవినింగ్ కూర్చొని అందరూ చాలా హ్యాపీగా మధుపానం, మహదానందం, మనోధైర్యం, ధనాదన్. మెయిన్ ఒక సెలబ్రేషన్ ఫ్యాన్స్కి ఆనందం ఎప్పుడు వస్తుందంటే తన హీరోని చూసి తృప్తి పడుతూ 3 అవర్స్ అన్నీ పక్కన పడేసి 2 అవర్స్ థియేటర్లో స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మొన్న ఒక వీడియో చూశాను, ఆయన వీల్ చైర్ మీద, పాపం అతనికి ఇంకేదో బ్యాగ్ కూడా ఉంది పక్కన, అతన్ని లేపుకొని తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడితే థియేటర్లో తర్వాత చిరంజీవి గారిని ఉద్దేశించి వీడియో పెట్టాడు. చాలన్నా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ బాగా ఎంజాయ్ చేశా. ఆ తృప్తినిచ్చావు అనిల్, కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్పారు. ఆయిల్ పూసిన స్తంభం మీదకి కింద కప్పలు ఎక్కుతూ ఉంటే పక్క నుంచి జాగ్రత్త, ఆయిల్ ఉంది, జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్తగా ఎక్కండి అంటే అన్నీ ఎక్కుతూ జారుతూ ఉంటాయి, కానీ ఒకటి ఎక్కి పైన కూర్చుంది. ఏంటంటే దానికి చెవుడంట, అది వినలేదు, అందుకే పైన ఎక్కి కూర్చుంది అని. అలాగనే ఎన్నో పక్క నుంచి ఎన్నో పోట్లు పొడుస్తూ ఎన్నో విధంగా టార్చర్ పెడుతున్నా నువ్వు అవన్నీ వినిపించుకోకుండా అవన్నీ పక్కన పడేసి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ లవ్ యూ, థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ మిస్టర్ వినవ్ గోమటం ప్లీజ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సెస్ అందరికీ. సంక్రాంతి అదిరిపోయింది నిజంగానే. నిన్న నేను సుదర్శన్ లో ఆఫ్టర్నూన్ సినిమా చూసి అసలు 50 to 60 year old పీపుల్ అయితే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లలో. అసలు ఇట్ ఫీల్స్ లైక్ ఈ మన దే ఆర్ ఎంజాయింగ్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ లవ్వింగ్ ఇట్. నా ముందు నేను ఒక 10 మంది ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. నా ముందు ఒక ఐ థింక్ అరౌండ్ 50 to 60 years ఉండొచ్చు, 2 ఆంటీలు కూర్చొని ఉన్నారు. ఈ డైలాగ్ ఎప్పుడు వస్తే అప్పుడు ఏంటది, మందుపానీయం, మహదానందం, మనోధైర్యం, ధనార్దన్ అంటే వాళ్ళిద్దరూ ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు ఆ డైలాగ్కి. నేను అసలు ఇది చూసి ఓరి ఆయన నెక్స్ట్ లెవెల్ ఉందని. బట్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ సీట్స్లో కూర్చోట్లేదన్న, దే ఆర్ జస్ట్ నాట్ సిట్టింగ్ అండ్ దే జస్ట్ డాన్సింగ్, డైలాగ్లకు ఇష్టం వచ్చినట్టు అరవడము. క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా ఎంజాయ్ చేశారు, నేను చూశాను, అదిరిపోయింది అసలు. నిన్న అక్కడి నుంచి వెళ్ళి యూజువలీ ఇవాళ సంక్రాంతి కదా అని డైమండ్ పాయింట్ దగ్గరకు మా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు, అక్కడికి వెళ్ళాను కైట్స్ ఎగరేయడానికి. కైట్స్ లేవు అసలు స్కైలో. ఏమైంది అని చూస్తే బికాస్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి, నోబడీ ఈస్ ఫ్లయింగ్ కైట్స్, దే ఆర్ ఆల్ వాచింగ్ మన సినిమా. నేను ఇక కైట్స్ అయినట్టే ఈసారి సంక్రాంతికి నో కైట్స్ అనుకొని ఇంక ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే ఇటువైపు రావడం జరిగింది. బట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అమేజింగ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు చిరంజీవి గారు ఫర్ వాట్ ఆ మ్యాన్, రియలీ ఏంది ఆ పర్ఫార్మెన్స్ ఏంది. నేను చూసేటప్పుడే ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్. బట్ నిన్న థియేటర్లో అయితే అబ్బో అది ఇట్లా ట్రాన్స్లేట్ అవుద్దా, ఓకే నైస్ గ్రేట్ అని. ఇట్స్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ నాకైతే టు వర్క్ విత్ చిరంజీవి సార్. అండ్ దెన్ 50 days ఆయనతో పనిచేసి థియేటర్లో కూర్చొని ఆయన చేసిన వాటన్నిటికీ లైవ్లో చూసి వాళ్ళు ఇప్పుడు థియేటర్లో ఆ రియాక్షన్ చూడడం, ఇట్స్ లైక్ 360-degree ఎక్స్పీరియన్స్ నాకు. థ్యాంక్స్ అ లాట్ టు ది ఆడియన్సెస్. అండ్ అనిల్ అన్న సచిన్ లెక్క ఎవరు సెంచరీ కొట్టినా కొట్టకపోయినా బ్యాట్ని చేతికిస్తే నువ్వు మాత్రం క్రీజ్ మీద ఉండి 100% సెంచరీ కొట్టే ఇదన్నా నీది అసలు అమేజింగ్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ బ్రో. మీకు తోడు మీ పార్ట్నర్ సమీర్ గారు సెట్ మీద సచిన్ సెహ్వాగ్ లాగా 80-85 daysలో సినిమా ఫినిష్ చేసుకొని ఇంత బాగా తీసి నేను అసలు యాక్చువల్లీ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ హౌ ఫ్యాన్స్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. నేను సగం సేపు సినిమా చూడడం కంటే నేను వీళ్ళ రియాక్షన్ చూసే ఎంజాయ్ చేసే సినిమా అంతా. థ్యాంక్స్ అ లాట్ అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అసలు చిరంజీవి గారితో పనిచేస్తామా అని నేను అసలు ఎప్పుడు, దట్ వాజ్ నాట్ మై గోల్, ఎందుకంటే నేను అంత పెద్ద డ్రీమ్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ అ రోల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ సుష్మిత అక్క
ఫస్ట్ ఫిలిం సంక్రాంతి టైంలో మీకు ఇట్లా మీరు ఇలా ప్రొడ్యూస్ చేయడం అండ్ చాలా బాగా ప్రొడ్యూస్ చేసి మీకు ఈ సక్సెస్ రావడం థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సాహు అన్న నమస్తే, వెల్కమ్ టు ద బిగ్ లీగ్, వెల్కమ్ టు 500 crore క్లబ్ అనొచ్చు కదా, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ అండ్ హ్యాపీ నిన్ను సంక్రాంతి. కమల్ హాసన్ అన్నారు గుర్తుందా బాస్? సార్ నేనైతే ఇప్పుడు యాక్ట్ మెగాస్టార్ అంట. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన అన్ని ప్లాట్ఫామ్స్, వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్కి అండ్ ఇక్కడున్న మా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ లాస్ట్ 2 days నుంచి మీరు చూపించిన ఎస్పెషలీ ప్రెస్ అండ్ మీడియా దగ్గర నుంచి వచ్చిన వెరీ ఎంకరేజింగ్ రివ్యూస్, ఎంకరేజింగ్ ఫీడ్బ్యాక్ వింటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ ద వెరీ ఆనెస్ట్ రివ్యూస్ అండ్ రిపోర్ట్స్ దట్ యు హెవ్ బిన్ గివింగ్. ఇలా ఫస్ట్ బిగ్ డెబ్యూ తీస్తున్నందుకు మీరు చూపించిన ఎంకరేజ్మెంట్ ఇస్ వెరీ హార్ట్ ఫీలింగ్. అండ్ ఎస్పెషలీ టు ఆల్ ద సినిమా ఆడియన్స్ అండ్ ఎస్పెషలీ మన తెలుగు ఆడియన్స్ అక్రాస్ ద ఎంటైర్ వరల్డ్, ఇంత కష్టపడి ఇంత డెడికేటెడ్గా అనిల్ గారితో పాటు ఎవ్రీ కాస్ట్ అండ్ క్రూ తీసినందుకు ద కలెక్షన్స్ కానీ, ద టాక్ కానీ, ద మూవీ ఫీడ్బ్యాక్ హెస్ బిన్ వెరీ 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 హెల్దీ అండ్ వెరీ ఎంకరేజింగ్. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఫస్ట్ ఫిలిం లాంచ్ అప్పుడు నాన్నగారు ఒక మాట అన్నారు, పేరేంటన్నావు, సుష్మిత కొనిడల, అది ఆ పేరు నిలబెట్టుకో అన్నారు. సో ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ ఆ పేరు నిలబెట్టుకున్నాం అనుకుంటున్నావు. అండ్ ఫర్ మీ అండ్ ఎవరైనా జస్ట్ జనరల్గా గిఫ్ట్స్ అంటే దీపావళికి కానీ బర్త్డేస్ కానీ ఇస్తారు. బట్ నాకును సాహు గారికి అనిల్ గారు సంక్రాంతికి ఇచ్చారు గిఫ్ట్, బిగ్ గిఫ్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇట్స్ వెరీ 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 బిగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమా ద్వారా ఐ థింక్ ఐ మేడ్ నాన్నగారు వెరీ ప్రౌడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ సూపర్ సాహు గారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.